Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ హైకోర్టు జాబ్స్ కి సంబంధించి సో ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. రైట్, చూడండి, ఎవరెవరైతే సో తెలంగాణ స్టేట్లో హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అండి. ఇంకా ఎవరెవరైతే అప్లై చేసుకోలేదో మీరు వెళ్ళి ఇమీడియట్గా అప్లై చేసుకోండి జాబ్స్కి. ఎందుకంటే మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే జనవరి 31 వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది నాన్న. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి మీరు ఎవరెవరైతే ఈ తెలంగాణ హైకోర్టు జాబ్స్కి అప్లై చేయలేరో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా? సో మీకు ఈ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి సో చాలా జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది నాన్న. అందులో మనకు సో ఎగ్జామినర్ అని ఉంది, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అని ఉంది, నెక్స్ట్ మనకు టైపిస్ట్ అని ఉంది. ఇలా డిఫరెంట్ జాబ్స్ అయితే మనకు అక్కడ ఆ తెలంగాణ హైకోర్టులో పడ్డాయండి. కాబట్టి సో మీరు ఏ జాబ్ తీసుకున్నా సరే తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ఏ జాబ్ సంబంధించిన ఎగ్జామ్ తీసుకున్నా సరే వాళ్ళు సిలబస్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే మనకు టోటల్గా 100% క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 40% ఆఫ్ ద క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకేనా? అంటే సో 40% ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించే క్వశ్చన్స్ రాబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ అనేది హైకోర్టు జాబ్స్కి సంబంధించి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందండి. సో మీకు చూడండి ఇక్కడ, సో మీరు గనక ఈ కోర్టు జాబ్స్లో జాబ్ సాధించాలి అనుకుంటే ఇంగ్లీష్ని మంచిగా నీట్గా ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే మీరు ఆల్రెడీ జిఎస్ అనేది చదివి ఉన్నారు నాన్న. సో మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ కానీ మీ అందరికీ ఇది చాలా ఎక్సలెంట్ అవకాశం అండి. మీరు ఆల్రెడీ జిఎస్ చదివే ఉన్నారు, అంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ జియోగ్రఫీ కానీ జీకే అవన్నీ చదివే ఉన్నారు నాన్న. సో ఇప్పుడు గనక సో మీరు ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేస్తే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వచ్చింది అంటే మీకు హైకోర్టులో సింపుల్గా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? మనం ఇందులో మేజర్గా సో అందరికీ ఎలిజిబుల్ ఉన్న పోస్ట్ ఏది ఉందంటే అది మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నాన్న. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే టోటల్గా 100 క్వశ్చన్స్కి, ఓకేనా, 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడితే 60 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ స్టడీస్, అంటే జీకే జనరల్ స్టడీస్ అని ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ 40 క్వశ్చన్స్ మనకు ఎందులో నుంచి వస్తాయి అంటే ఇంగ్లీష్ నుంచి వస్తాయి నాన్న. కాబట్టి 40 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ అనమాట. చూడండి, మీరు అక్కడ హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, జీకే చదవాలి, అన్నీ చదివితే మీకు 60 మార్క్సే. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివితే మీకు 40 మార్క్స్ అండి. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఎంత ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందో క్లియర్ కట్గా చూసుకోండి. ఓకేనా? కాబట్టి ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇంగ్లీష్లో అసలు మనకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఓకేనా, వాటిని మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, అలాగే సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను హైకోర్టు ఎగ్జామ్ కోసం ఇంగ్లీష్ వీడియోస్ చాలా చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేసేసేయండి. ఓకేనా? ఆల్రెడీ నేను హైకోర్టు జాబ్స్కి సంబంధించి 3 వీడియోస్ ఆల్రెడీ చేశాను నాన్న. ఈ వీడియో ఒకటే చూసిన వాళ్ళైతే ఆ వీడియోస్ కూడా వెళ్ళి మన ఛానల్లో చూడండి, యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా? అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి మనం ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి మన క్లాసెస్, ఓకేనా, మన యూట్యూబ్ క్లాసెస్, నెక్స్ట్ మన యాప్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి ఎంతోమంది స్టూడెంట్స్కి గ్రూప్ 4 జాబ్ రావడం జరిగింది నాన్న. రీసెంట్గా మనకు గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేశారు తెలంగాణలో. అందులో చాలామందికి గ్రూప్ 4 జాబ్ ఇంగ్లీష్ క్లాసెస్ వినడం వల్ల, బెస్ట్ మార్క్స్ రావడం వల్ల, పేపర్ 2లో మంచి మార్క్స్ రావడం వల్ల వాళ్ళకు జాబ్ వచ్చిందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. అందులో కొన్ని కామెంట్స్ ఇవి. ఓకేనా? చూడండి సార్, ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ 2. సార్ మీ యూట్యూబ్ క్లాసెస్ విని పేపర్ 2లో గుడ్ మార్క్స్ వచ్చాయి, టుడే గ్రూప్ 4 జాబ్ వచ్చింది. పేపర్ 2లో ఇంగ్లీష్ అనేది మంచి రోల్ ప్లే చేసిందండి గ్రూప్ 4లో. కాబట్టి సో మీరు కూడా ఈసారి తెలంగాణ హైకోర్టు జాబ్స్లో కంపల్సరీ ఒక జాబ్ సాధించాలి అనుకుంటే ఇంగ్లీష్ 40 మార్క్స్కి ఉంది. గ్రూప్ 4లో ఎలాగైతే 40 మార్క్స్కి ఉందో ఇక్కడ తెలంగాణ హైకోర్టు జాబ్స్లో కూడా 40 మార్క్స్ వరకు ఉంది నాన్న. సో కాబట్టి సో మీరు గనక ఇంగ్లీష్లో మంచిగా ప్రిపేర్ అవుతే ఈజీగా కోర్టు జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? సో మీకు ఒకవేళ ఓకేనా సో మీకు ఫుల్ కోర్స్ కావాలి అంటే రైట్ మన యాప్లో ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది నాన్న. చూడండి, మీరు సో ఈ టీఎస్ హైకోర్టులో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి, అవుట్ మార్క్స్ రావాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్లో. తర్వాత సో మీరు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది నాన్న. అలా చాలా కోర్సులు ఉంటాయి, ఎస్ఎస్సి కోర్సు, బ్యాంక్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. అలాగే హైకోర్టు కోర్సెస్ టీఎస్ఏపీ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది. అవి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కోర్సులు మీకు అవైలబుల్గా ఉంటాయి నాన్న.
ఫ్రీ డెమో క్లాసులు కూడా ఉంటాయి అందులో. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న, ఓకేనా. సో మీకు 199కి 1 మంత్ వ్యాలిడిటీ, 299కి 3 మంత్స్ వ్యాలిడిటీ పెట్టాను, ఓకేనా. సో మీకు ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ నాన్నది. కంటెంట్ సేమ్. చూడండి, మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే సార్ అవి ఓల్డ్ వీడియోస్ లాగా ఉన్నాయి సార్ అనుకుంటున్నారు. లేదు నాన్న, కంటెంట్ సేమ్ కంటెంట్ అనమాట, ఏం మారదు కంటెంట్. ఇంగ్లీష్ అన్నప్పుడు టెన్సెస్ అన్నప్పుడు టెన్సెసే, ఏం మారదు. ఇంకా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు సేమ్ మళ్ళీ అదే కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏం మారవు. మీరేం చేయాలి అంటే ఇక్కడ ఆ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకొని నేను ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటే చాలు. నేను ఇక్కడ యూట్యూబ్లో చెప్పే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది. అవే వీడియోస్ ఉంటాయి మీకు. ఇంకా నేను ఏమైనా కొత్తగా యాడ్ అయ్యే ఏమైనా ఉంటే మీ ఆటోమేటిక్గా మీరు కోర్సు తీసుకున్న వాళ్ళకి అందరికీ అప్డేట్ చేస్తూనే ఉంటారనమాట వీడియోస్ యాప్లో. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి, ఫ్రీ డెమో క్లాసెస్ చూసి క్లాసెస్ వినండి నాన్న, రైట్. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ పెట్టాను, ఎందుకంటే ఈ రోజుల్లో మన గ్రూప్ 2 పేపర్ చూసారు కదా, అంత సింపుల్గా వచ్చిన పేపరు రాలే. కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఏ రేంజ్లో వస్తుందో ఊహించుకొని మీరు అక్కడ అన్ని టాపిక్స్ క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఒకటే సబ్జెక్ట్ కదా, ఫుల్గా ప్రిపేర్ అవ్వండి, ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది, ఓకేనా. రైట్, ఇక మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ క్వశ్చన్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏమంటున్నారు అంటే మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో కొన్ని పార్ట్స్ని అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి ఈ అండర్లైన్ చేసిన పార్ట్స్లలో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో అడుగుతున్నాను అంతే. అండర్లైన్ చేసిన పార్ట్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని అడుగుతున్నాడు సింపుల్గా, ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్దామా. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, ఓకే. చూడండి ఇక్కడ మై ఫ్రెండ్స్ ఫాదర్, ఫస్ట్ అండర్లైన్ చేసిన పార్ట్ మై ఫ్రెండ్స్ ఫాదర్, మా ఫ్రెండ్ యొక్క ఫాదర్, నా ఫ్రెండ్ యొక్క ఫాదర్ అని, ఓకేనా. సో మై అంటే నా యొక్క ఫ్రెండ్ యొక్క ఫాదర్, కాబట్టి మై ఫ్రెండ్స్ ఫాదర్ అంటే ఏమైనా రాంగ్ ఉందా? ఏం రాంగ్ లేదు, మొత్తం కరెక్టే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్ యొక్క అంటే ఫ్రెండ్కి అపాస్ట్రఫీ ఉండాలి కదా, కాబట్టి మనకు అప్పుడు ఫ్రెండ్స్ ఫాదర్ ఇది కరెక్టే ఉంది నాన్న. ఈ 75 years old ఇది మనకు కరెక్టే ఉంది, ఓకేనా. క్లియర్ కదా ఇది, రైట్. తర్వాత హీ డస్ నాట్ లుక్ హీస్ ఏజ్. చూడండి ఇక్కడ హీ డస్ నాట్ లుక్ అనేది మనకు V1 కాదా? V1, ఓకేనా. మరి డూ డస్, చూడండి ఇక్కడ డూకు డజ్కు డిడ్డుకు పక్కన మనకి ఏం రావాలి? మనకు V1 రావాలి కదా, కాబట్టి ఇక్కడ V1 వచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది. హిస్ ఏజ్ అది కూడా మనకు కరెక్టే ఉంది. సో నెక్స్ట్ బికాస్ ఆఫ్ హిస్ యూత్ లుక్స్ అట. చూడండి ఇక్కడ యూత్ లుక్స్ అంటామా యంగ్ లుక్స్ అంటామా నాన్న? యంగ్ లుక్స్ అంటాం, యూత్ లుక్స్ అన్నాం. ఎందుకంటే చూడండి ఇక్కడ క్లియర్గా లుక్స్ అనేది మనకి ఏంటిది నాన్న? నౌనా కాదా? ఎలాంటి లుక్స్? యంగ్ లుక్స్ అన్నమాట. కాబట్టి యంగర్, యంగెస్ట్. సో యంగ్ అనేది మనకి ఏంటంటే అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తున్నాను. ఈ కాంటెక్స్ట్లో మనము యంగ్ లుక్స్ అంటాం, ఓకే. అంతేగాని యూత్ లుక్స్ అన్నాం కదా. సో మనకి ఇక్కడ రాంగ్ ఇచ్చారు కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది నాన్న. సో మనకు రాంగ్ ఉన్న పార్ట్ అంటే యూతే కదా, కాబట్టి మనకు ఆప్షన్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. యంగ్ లుక్స్ అంటూ ఉంటాం, యంగ్ పీపుల్ అంటాం కదా, అలాగే యంగ్ లుక్స్ అనాలి, ఓకేనా. యూత్ లుక్స్ కాదు, రైట్. కాబట్టి మనకి ఎర్రర్ ఉన్న పార్ట్ ఇది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో క్లియర్ కట్గా చూసుకుంటే చాలు, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ మనకు స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ నాన్న. చూడండి నేను చెప్తున్నా కదా, మీకు హైకోర్టు జాబ్స్ సంబంధించి గ్రామర్ ప్లస్ వొకాబులరీ రెండు ఈక్వల్గా ఇంపార్టెంట్ అండి, ఈక్వల్గా ఇంపార్టెంట్, ఓకేనా. అంటే సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ క్లియర్గా నేర్చుకోవాలి. ఇటు గ్రామర్ విషయానికి వస్తే టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది నాన్న. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే డైరెక్ట్ అడిగాడు క్వశ్చన్, మళ్ళీ ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు అనమాట. ఆ టాపిక్ చదవాల్సిందే, రైట్. ఎనీవే సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అడుగుతున్నాను. ఎంకరేజ్మెంట్. చూడండి ఇక్కడ ఎంకరేజ్మెంట్ అంటే మనకు అప్పుడు స్పెల్లింగ్ ఎలా ఉండాలి నాన్న? సో ఈఎన్, ఓకేనా. ENCOU RAGEMENT ఇది మనకు స్పెల్లింగ్ నాన్న. కాబట్టి ఇక్కడ యూ లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన, ఓకేనా. ఇక్కడ కూడా యూ లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన, ఓకే. ఎంకరేజ్మెంట్. మరి ఇప్పుడు ఏజీ ఉంటుందా, ఈజీ ఉంటుందా? RAG ఉండాలి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. స్పెల్లింగ్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, ఓకేనా. ఎంకరేజ్, రైట్. ఎంకరేజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి నాన్న? మోటివేట్ చేయడం అంటాం, ఓకేనా. దీన్ని మనము ఇన్స్పైర్ చేయడం అంటూ ఉంటాం,
ఓకేనా, ఎంకరేజ్ చేయడం అనొచ్చు, ఓకేనా, మోటివేట్ చేయడం అనొచ్చు, ఇన్స్పైర్ చేయడం అనొచ్చు, రైట్. ఇంకా మనం ఇంకా ఏమంటామంటే దీన్ని మనం ఏమంటామంటే పర్సువేడ్, ఏమంటాం చెప్పండి, పర్సువేడ్ అంటాం. ఇవన్నీ మనకి ఏమొస్తుందంటే ఎంకరేజ్ అనే దానికి సినోనిమ్స్ అవుతూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ అడుగుతున్నాను నన్ను. చూడండి మీకు ఆల్రెడీ చెప్పిన ఆల్రెడీ సినోనిమ్స్ యాంటనిమ్స్ రెండింటి మీద క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సినోనిమ్స్ యాంటనిమ్స్ నాన్న కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. సినోనిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, ఓకేనా. మరి ఇప్పుడు ఏమడుతున్నాడు, యాంటనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ కదా, ఇచ్చిన వర్డ్ ఏంటి, కండెమ్. ఇచ్చిన వర్డ్ ఏంటి మనకు, కండెమ్. చూడండి కండెమ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఖండించడం నాన్న. అంటే దాని మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే మనము ఏదైనా ఒక దాన్ని డిజప్రూవ్ చేయడం అంటూ ఉంటాం, అంటే ఒప్పుకోకపోవడాన్ని ఏమంటామంటే కండెమ్ అంటూ ఉంటాం, రైట్. మరి దీనికి సినోనిమ్ ఏముంటుందంటే డిజప్రూవ్. ఏమంటే చెప్పండి దీనికి, డిజప్రూవ్ అనమాట, ఓకేనా. రెఫ్యూజ్ చేయడం అనమాట, డిజప్రూవ్ చేయడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి మనకి ఇది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా, నెగిటివ్ వర్డ్ ఇది, ఓకేనా. పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా, నెగిటివ్ వర్డ్ నాన్న. సో నెగిటివ్ వర్డ్ కాబట్టి మరి డిజప్రూవ్ చేయడానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తారన్న, అప్రూవ్ చేయడమే కదా. అంటే కండెమ్ చేయడం అంటే వాళ్ళు చెప్పిన డెసిషన్ని మనము అపోజ్ చేయడం అనమాట. వాళ్ళు చెప్పిన డెసిషన్ మనకు నచ్చదు, వాళ్ళని అపోజ్ చేయడం అనమాట, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ దానికి ఆపోజిట్ అంటే చూడండి ఇక్కడ సెన్సర్. చూడండి ఇక్కడ సెన్సర్ అంటే మీనింగ్ ఏంటండి, కట్ చేయడం, డిలీట్ చేయడం అంటాం. మరి ఇప్పుడు దానికి ఏమైనా మీనింగ్ వస్తుందో, ఆపోజిట్ మీనింగ్ వస్తుందో రావట్లే, ఓకేనా. నెక్స్ట్ ప్రైజ్ చేయడం. ప్రైజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి నాన్న, అడ్మైర్ చేయడం. ప్రైజ్ చేయడం అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, ప్రైజ్ అంటే మెచ్చుకోవడం అనమాట, అడ్మైర్ చేయడం అంటాం. మరి దీన్ని ఇంకా మనం ఇంకేమనొచ్చు, అప్రూవ్ అనొచ్చా లేదా, అప్రూవ్ అని కూడా అనొచ్చు నాన్న. కాబట్టి సో మనకు కండెమ్ అంటే డిజప్రూవ్. మరి అప్పుడు ఇక్కడ ప్రైజ్ అంటే మనం అక్కడ అంటే వాళ్ళని మెచ్చుకుంటున్నామంటే వాళ్ళని అప్రూవ్ చేస్తున్నట్టే కదా, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నట్టే కాబట్టి మరి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏం తీసుకోవచ్చు అంటే ప్రైజ్ అనేది మనకు ఆపోజిట్ వర్డ్ తీసుకోవచ్చు నాన్న. మిగతా వర్డ్ చూద్దాం. ప్రే. చూడండి ఇక్కడ ప్రే వస్తుందా మనకి, ఇక్కడ ప్రే చేయడం అంటామా, దానికి ఆపోజిట్ లేదు. కన్సల్ట్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, సంప్రదించడం, ఓకేనా. వెళ్ళి మీట్ అవ్వడం, కలవడం, సంప్రదించడం అంటాం. కాబట్టి ఇది కూడా మనకు ఆపోజిట్ వర్డ్ కాదు. ఇక్కడ ప్రాపర్గా ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి, ప్రైజ్. కండెమ్ అంటే డిజప్రూవ్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం. ప్రైజ్ చేయడం అంటే వాళ్ళని మెచ్చుకోవడం కదా, మెచ్చుకుంటున్నాం అంటే వాళ్ళని యాక్సెప్ట్ అప్రూవ్ చేస్తున్నట్టే కదా వాళ్ళు చేసేది. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఫోర్త్ క్వశ్చన్. సో మనకు ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చున్నాను. మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. మా మదర్ ఏం చేశాను, నన్ను అడిగింది ఎక్కడికి వెళ్తున్నాను. ఐ రిప్లైడ్ దట్ ఐ వాజ్ గోయింగ్ డాష్ స్కూల్. ఐ వాజ్ గోయింగ్ డాష్ స్కూల్, ఓకేనా. నేనేమని రిప్లై ఇచ్చినాను అంటే ఐ వాజ్ గోయింగ్ డాష్ స్కూల్ అంటే గోయింగ్ టు స్కూలే కదా, ఐ గో టు స్కూల్ డైలీ అంటాం కదా, ప్రిపోజిషన్. ఎంత సింపుల్ క్వశ్చన్ వచ్చింది చూడండి. మీరు చూడండి కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కొన్ని వాటిని సింపుల్గా ఆన్సర్ చేసి పడేయచ్చు మనం, ఓకేనా. సో మీరు ఇంగ్లీష్ని పట్టించుకోకపోవడం వల్ల మీకు మార్క్స్ అనేవి రావండి. మీరు కనుక ఒక్కసారి ఇంగ్లీష్ వైపు చూశారు అనుకోండి, ఇంగ్లీష్ ఏముందిలే ఈజీగా కంప్లీట్ చేద్దామని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారండి. కొన్ని కాన్సెప్ట్స్ వస్తే చేయొచ్చు అనమాట, కానీ కొన్ని క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక మార్క్ కళ్ళు మూసుకొని ఒక మార్క్ వచ్చినట్టే. అదే మీరు ఇంగ్లీష్ అంటే భయపడుకుంటూ ఉన్నారనుకోండి, వేస్ట్ అయిపోతుంది, ఓకేనా. అది రైట్. నెక్స్ట్ ఇంకోటి నాన్న, ఒకసారి టెన్సెస్ కూడా క్లియర్గా చూడండి. సో వేర్ ఐ వాజ్ గోయింగ్ అంటే ఇది ఏ టెన్స్ అండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఓకేనా. సో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ఉంటేనేమో ప్రెసెంట్ కంటిన్యూస్, వాజ్ వర్ ప్లస్ V4 ఉంటేనేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, ఓకేనా. అదొకటి. నెక్స్ట్ ఉన్నాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మళ్ళీ మనకు స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండండి. స్పెల్లింగ్స్ మీదనే 40 క్వశ్చన్స్లలో చూడండి, 40 క్వశ్చన్స్లలో 40 క్వశ్చన్స్లలో, ఓకేనా. ఇది మీకు జూనియర్ అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్ నాన్న. 40 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ వరకు మనకు స్పెల్లింగ్స్ మీదనే ఇచ్చాడు. 4 క్వశ్చన్స్ స్పెల్లింగ్స్ మీద ఇచ్చాడు. ఎంత ఇంపార్టెంటో చూడండి ఇక్కడ స్పెల్లింగ్స్, ఓకేనా. అయితే ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చినా, కౌంటర్ ఫీట్. చూడండి దీంతో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ రాయిస్తాను మీకు. కౌంటర్ ఫీట్ చూడండి. సో కౌంటర్ ఫీట్ అంటే మనకు జనరల్గా సో మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి ఫస్ట్. కౌంటర్ ఫీట్ అంటే స్పెల్లింగ్ ఇలా ఉంటుంది నాన్న, ఓకేనా. కౌంటర్ ఫీట్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే ఫేక్ అంటూ ఉంటాం, ఓకేనా. కౌంటర్ ఫీట్ అంటే ఫేక్ అనమాట, కాపీడ్ అంటూ ఉంటాం, ఓకేనా.
ఫేక్ ఆర్ కాపీడ్ థింగ్ అనమాట, రైట్. దాన్ని మనము కౌంటర్ ఫీట్ అంటూ ఉంటాం, ఓకేనా, కౌంటర్ ఫీట్ అంటాం. మరి స్పెల్లింగ్ తీసుకున్నట్లయితే మనకు అప్పుడు చూడండి ఇక్కడ FEET ఇది మనకు ఆన్సర్ కాదు, FEIT ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, రైట్. మరి కౌంటర్ అన్నప్పుడు TER ఉండాలి, CONTER ఉండాలి, ఓకేనా. ఇది మనకు ఓకే, ఇది మనకు ఓకే, కానీ ఇక్కడ FIET ఉంది, FEIT ఉంది. సో మనకి FEIT తీసుకుంటాం కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్న. అయితే ఇక్కడ చూడండి, సో మనకు EI కాంబినేషన్ IE కాంబినేషన్లో చాలా డౌట్స్ వస్తాయి నాన్న. చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, EI కాంబినేషన్ IE కాంబినేషన్, ఓకేనా. EI కాంబినేషన్ IE కాంబినేషన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు EI కాంబినేషన్లో వచ్చే వర్డ్స్, IE కాంబినేషన్లో వచ్చే వర్డ్స్ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ రాయిస్తాను, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ రిసీవ్. చూడండి జనరల్గా C తర్వాత డైరెక్ట్ IE కాంబినేషన్ వస్తుంది అంటే మనం మ్యాక్సిమం ఏం చెప్పొచ్చు అంటే EI కాంబినేషన్ వస్తుంది నాన్న. కాబట్టి రిసీవ్ అన్నా EIఏ, నెక్స్ట్ మనకు సో డిజీవ్ అన్నా EI కాంబినేషన్ వస్తుంది, నెక్స్ట్ మనకు పర్సీవ్, ఓకేనా. సో పర్సీవ్ అన్న మనకు అక్కడ EI కాంబినేషన్ వస్తుంది నాన్న, రైట్. నెక్స్ట్ థీఫ్, థీస్ట్. చూడండి ఇక్కడ థీస్ట్ అన్నా కానీ మనకు EI కాంబినేషన్ వస్తుంది నాన్న. ద గాడ్ అంటాం కదా, THE అన్నమాట, ఓకేనా. థీస్ట్ అన్న మనకు EI కాంబినేషన్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూసినా మనకు కౌంటర్ ఫీట్ అనే వర్డ్ ఉంది కదా, సో కౌంటర్ ఫీట్ అనే వర్డ్ కూడా మనకు EI కాంబినేషన్ వస్తుంది, ఓకేనా. ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, రైట్. నెక్స్ట్ IE కాంబినేషన్ అండి. చూడండి ఇక్కడ IE కాంబినేషన్ మనకి ఎక్కడెక్కడ వస్తుందో రాసో చూడండి. బిలీవ్. చూడండి ఇక్కడ బిలీవ్ అన్నప్పుడు చూడండి కాంబినేషన్ IE ఉండాలి, EI ఉండకూడదండి, ఓకేనా. నెక్స్ట్ అచీవ్. చూడండి ఇక్కడ అచీవ్ సాధించడం, ఓకేనా. సో అచీవ్ అన్నప్పుడు కూడా మనకి ఏ కాంబినేషన్ ఉండాలన్నా IE కాంబినేషనే ఉండాలి, ఓకేనా, IE కాంబినేషనే ఉండాలి, రైట్. నెక్స్ట్ థీఫ్ అంటే దొంగ అంటాం కదా, సో థీఫ్ అన్న మనకి ఏ కాంబినేషన్ ఉండాలి నాన్న అంటే IE కాంబినేషనే ఉండాలి నాన్న, ఓకేనా, IE కాంబినేషనే ఉండాలి. నెక్స్ట్ మిస్చీఫ్ అన్న మనకి ఏ కాంబినేషన్ ఉండాలంటే IE కాంబినేషనే ఉండాలి నాన్న. ఇవి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, ఓకేనా. సో అలా జాగ్రత్తగా రాసుకోండి వర్డ్స్, ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్స్లో IE కాంబినేషన్ EI కాంబినేషన్లో కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ చాలాసార్లు ఇస్తూ ఉంటారు, ఓకేనా. మీరు కనుక ఈ వర్డ్స్ పట్ల కరెక్ట్గా చూసుకుంటే ఇవి చాలా ఎగ్జామ్స్లో అడిగిన వర్డ్స్ అండి, ఓకేనా. కరెక్ట్ చూసుకుంటే మీకు మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. అర్థమైందా ఈ క్వశ్చన్ మీకు? ఇది స్పెల్లింగ్స్ అయితే ఇవి క్లియర్గా రాసుకోండి, IE కాంబినేషన్ EI కాంబినేషన్ అంటాం, రైట్. నెక్స్ట్ ఇది ఓకే కదా మీకు? కౌంటర్ ఫీట్ EI కాంబినేషన్ ఉంటుంది నాన్న. దాని మీనింగ్ ఏంటి? కౌంటర్ ఫీట్ అంటే ఫేక్ కాపీడ్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ చూడండి అన్న ఇక్కడ మీకు ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అన్న. చూడండి ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూసుకోండి, సో మీకు ఇక్కడ ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. చూడండి ఇక్కడ ద బ్లూ కార్ దట్ ఈస్ పార్క్డ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ డాష్. చూడండి ద బ్లూ కార్ దట్ ఈస్ పార్క్డ్, ఓకేనా, ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ డాష్. బ్లూ కారు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పార్క్ చేసి ఉందో అది, ఓకేనా, అది ఈజ్ డాష్, ఓకేనా. చెప్పండి ఇక్కడ మనకు ఏ కాంబినేషన్ వస్తే సెట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి, ఓకే. ఇక మనకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ మీ కాన్సెప్ట్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఏమడుతున్నాడు, ఏం చెప్తున్నా ఇక్కడ బ్లూ కార్ అనేది, ఓకేనా, ఏదైతే సో రోడ్డు సైడ్, ఓకేనా, లెఫ్ట్ సైడ్కి పార్క్ చేశారో ఆ కార్ మాదే అని చెప్తుండా లేదా ఇక్కడ మనకు మీనింగ్? మరి మాదే అని చెప్తుండే కాబట్టి మరి అప్పుడు దాన్ని ఏమంటామంటే పొసెసివ్ కేస్. దాన్ని ఏమంటాం చెప్పండి మనము? పొసెసివ్ కేస్ అంటూ ఉంటాం, ఓకేనా. దాన్ని ఏమంటామంటే పొసెసివ్ కేస్ అంటాం. చూడండి మనకు పొసెసివ్ కేసులో రెండు ఉంటాయండి, ఓకేనా. పొసెసివ్ చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ కాన్సెప్ట్. పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటుంది, నెక్స్ట్ పొసెసివ్ ప్రనౌన్ ఉంటుంది నాన్న. పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటుంది, నెక్స్ట్ పొసెసివ్ ప్రనౌన్ ఉంటుంది, ఓకేనా. మీకు క్లియర్గా రాస్తా, జాగ్రత్తగా చూడండి. ప్రనౌన్ డిఫరెన్స్ రాస్తా చూడండి మీకు. ఫర్ సపోజ్ మైన్, చూడండి మై అంటే నా యొక్క, మైన్ అంటే నాదే అని. ఇప్పుడు నా యొక్క అన్నా నాదే అన్నా పొసెసివా కాదా, పొసెషనా కాదా, కలిగి ఉన్నట్టే కదా, కలిగి. కాబట్టి అది పొజిషన్ గురించి చెప్తుంది. మరి పొజిషన్ గురించి చెప్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఒకటేమో మై అనేది మనకి ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది, మైన్ అనేది మనకి ఏమవుతుందంటే ప్రనౌన్ అవుతుంది నాన్న, ఓకేనా. మై అనేది అడ్జెక్టివ్, మైన్ అనేది ఏమవుతుంది ప్రనౌన్ అవుతుంది. సో ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే ఇది అడ్జెక్టివ్, ఇది ప్రనౌన్ అని చెప్పాలి అంటే ఏ అడ్జెక్టివ్ అయినా సరే దాని పక్కన ఒకసారి నౌన్ తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది కదా. ఒక వర్డ్ని మనం అడ్జెక్టివ్ అనాలంటే డైరెక్ట్ చెప్పొచ్చు.
ఈ వర్డ్ అడ్జెక్టివా కాదా అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు సింపుల్గా ఏ అడ్జెక్టివ్ అయినా ఒక నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి ఆ వర్డ్ అడ్జెక్టివా కాదా తెలియాలి అంటే మీరు ఏం చేయండి అంటే సింపుల్గా దాని పక్కన నౌన్ పెట్టి చూడండి, సెట్ అవుతుంది అనుకోండి, మోడిఫై చేస్తుంది అనుకోండి, అది మనకు అడ్జెక్టివ్. ఇప్పుడు మై బుక్ మైన్ బుక్ ఏది కరెక్ట్ అండి? మై బుక్ కరెక్టా, మైన్ బుక్ కరెక్టా? మై బుక్ కరెక్ట్. అంటే మై పక్కన నౌన్ వస్తుంది, మైన్ పక్కన నౌన్ వస్తుందా? రాదు. మరి ఇప్పుడు ఏది అడ్జెక్టివ్? ఏ అడ్జెక్టివ్ పక్కన అయినా సరే నౌన్ రావాలి కదా. మరి ఇప్పుడు దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంది, దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉందా? లేదు. దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ లేదు కాబట్టి ఇది అసలు అడ్జెక్టివ్గానే కాదు. ఇది మనకు అడ్జెక్టివ్. మై అనేది అడ్జెక్టివ్. మరి మై అంటే పొసెసివ్ కదా, కాబట్టి పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాం. మైన్ అనేది ఏమో పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది నాన్న, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అవర్, అవర్ అవర్స్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అవర్ కాలేజ్, దిస్ కాలేజ్ ఈజ్ అవర్స్. దిస్ ఈజ్ అవర్ కాలేజ్, దిస్ కాలేజ్ ఈజ్ అవర్స్. చూడండి, అవర్ అనేది మనకి ఏంటంటే పొసెసివ్. అవర్ అన్న అవర్స్ అన్న పొసెసివ్ అండి. రెండింటి డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో పొసెసివ్ అడ్జెక్టివ్, ఇదేమో పొసెసివ్ ప్రొనౌన్ నాన్న. సరే ఎట్లా కనిపెట్టాలి? ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ ప్రొనౌన్ ఎట్లా కనిపెట్టాలి అంటే సింపుల్. ఒకటి అడ్జెక్టివ్ అని కనిపెడితే మీరు ఒకటి ప్రొనౌన్ ఆల్రెడీ చెప్పేయచ్చు కదా. చూడండి, ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా అని మనం ఎట్లా సింపుల్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఆ వర్డ్ పక్కన నౌన్ పెట్టి చూడండి, అంతే. ఏ అడ్జెక్టివ్ అయినా సరే నౌన్ మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా తెలియాలి అంటే దాని పక్కన నౌన్ పెట్టి చూడండి, సెట్ అవుతుంది, మోడిఫై చేస్తుంది అనుకున్నాను, అది మనకు అడ్జెక్టివ్ అయిపోతుంది, అంతే. ఓకేనా? ఇప్పుడు పూర్ ఉంది, పూర్ పక్కన పూర్ పీపుల్ అంటాం కదా, పూర్ పీపుల్ అంటే మనకు పూర్ అనేది అడ్జెక్టివ్ అనమాట, రైట్? అలాగే అవర్ కాలేజ్ అంటామా, అవర్స్ కాలేజ్ అంటామా? అవర్ కాలేజ్ అంటాం. అవర్ పక్కన నౌన్ వస్తుంది, అవర్స్ పక్కన నౌన్ రాదు కదా. కాబట్టి ఇది దీని పక్కన నౌన్ రావట్లేదు కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ కాదు, ఇది మనకు అడ్జెక్టివ్ అనమాట, పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట, రైట్? నెక్స్ట్ యువర్, యువర్స్. యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది, యువర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది నాన్న. నెక్స్ట్ దేర్, దేర్ అనేది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది, దేర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది నాన్న. అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ పక్కన ఎప్పుడైనా సరే నౌన్ ఉండాలన్నమాట, కంపల్సరీ. దీని పక్కన ఎప్పుడైనా సరే మనకి ఏముండాలి చెప్పండి? నౌన్ ఉండాలి కంపల్సరీ, ఓకేనా? మై అని వదిలేయకూడదు. ఇట్ ఈజ్ మై వదిలేస్తామా? లేదు. ఇట్ ఈజ్ మై కార్, ఇట్ ఈజ్ మై బుక్, ఇట్ ఈజ్ ఏదో ఒకటి చెప్పాలి. అదే ఇవైతే వదిలేయించినాను. దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ కాలేజ్ ఈజ్ అవర్స్, దిస్ పెన్ ఈజ్ యువర్స్, ఓకేనా? దిస్ బ్యాగ్ ఈజ్ దేర్స్. అర్థమైందా? సో దీని పక్కన ఇది రాయాలి అంటే కంపల్సరీ వీటి పక్కన నౌన్ రావాలి, ఎందుకంటే ఇవి అడ్జెక్టివ్స్ కాబట్టి. ఇవి ప్రొనౌన్స్ నాన్న, వీటి పక్కన అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్స్ కావు కాబట్టి దీని పక్కన నౌన్స్ అవసరం లేదు, ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం నాన్న. చూడండి ఇక్కడ క్లియర్గా. ఇప్పుడు ఆ బ్లూ కార్ అనేది మాదో ఎవరిదో అని చెప్పాలి, ఓకేనా? అంటే ఇక్కడ పొసెసివ్ వర్డ్సేగా మనకి రావాల్సింది, పొసెసివ్ వర్డ్స్ రావాలి. మరి పొసెసివ్ వర్డ్స్ రావాలి కాబట్టి అజ్ అనేది మనకు పొసెసివ్ వర్డ్స్ అవుతుందా? కాదు. అజ్ అనేది మనకు ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ అంటే మనకి అది ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ నాన్న. వి అనేది ఏమో సబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు, అజ్ అనేది ఆబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు, రైట్? నెక్స్ట్ అవర్ ఉంది, దేర్ ఉంది, అవర్స్ ఉంది నాన్న. ఇప్పుడు చూడండి క్లియర్గా, అవర్ ఉంది, అవర్స్ ఉంది, దేర్ ఉంది నాన్న. ఈ రెండు క్లియర్గా చూస్తే ఈ రెండు మనకి ఏంటివంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ నాన్న. ఈ రెండు మనకి ఏంటి చెప్పండి? పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఎందుకంటే అవర్ బుక్ ఇక్కడనే రాశాను కదా మీకు, ఇక్కడ క్లియర్గా రాసిన కదా, మై మైన్, అవర్ అవర్స్. అవర్ అనేది అడ్జెక్టివ్, అవర్స్ అనేది ప్రొనౌన్. యువర్ అనేది అడ్జెక్టివ్, యువర్స్ అనేది ప్రొనౌన్. దేర్ అనేది అడ్జెక్టివ్, దేర్స్ అనేది ప్రొనౌన్. మరి ఇప్పుడు ఈ రెండు రాయాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసినాం అనుకోండి, సపోజ్ ఇవి అడ్జెక్టివ్స్ కదా. మరి ఇప్పుడు దీని పక్కన కంపల్సరీ నౌన్ ఉండాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ రెండు ఆప్షన్స్ పెడితే పక్కన నౌన్ ఉందా? లేదు. కాబట్టి సో ఈస్ అవర్ కానీ దేర్ కానీ అంటామా? అనం నాన్న. ఎందుకంటే ఈ రెండు పెట్టాలి అంటే పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉండాలి. నౌన్ ఉందా? ఇక్కడ మనకు లేదు. ఇప్పుడు దిస్ ఈజ్ మై అని ఎండ్ చేస్తారా మనం? ఎండ్ చేయడం. దిస్ ఈజ్ మై బుక్కో, దిస్ ఈజ్ మై పెన్ ఉంటే రాసుకునే వాళ్ళం నాన్న. అలా లేదు కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేసుకోలేము, ఎందుకంటే మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్. మరి అప్పుడు మనకి ఏం కావాలి? పొసెసివ్ ప్రొనౌన్ వస్తే సెట్ అవుతుంది కదా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఈజ్ అవర్స్, ఓకేనా? కారు ఏదైతే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పార్క్ చేసి ఉందో, బ్లూ కార్ ఏదైతే రోడ్డుకి లెఫ్ట్ సైడ్న పార్క్ చేసి ఉందో ఆ కారు మాదే అని, ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మీకు ఇక్కడ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దిస్ ఈజ్ అవర్. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ దేర్. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ అని వదిలేస్తామా? వదిలేయలేం. మరి ఇక్కడ కూడా అంతే. ఇది పెట్టాలి అంటే ఈజ్ అవర్ కారో, ఈజ్ అవర్ ఏదో ఒకటి ఉండాలి అక్కడ పక్కన నౌను లేదు కాబట్టి ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేసుకోలేం నాన్న, ఓకేనా? అలాగే మనం ఇక్కడ క్లియర్గా చూసుకుంటే దేర్ పక్కన ఏదో ఒక నౌన్ రావాలి. అదే ఇలా కాకుండా మనము దిస్ ఈజ్ అవర్స్, దిస్ ఈజ్ దేర్స్, నౌన్ ఏం లేనప్పుడు మనము ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఓకేనా. నౌన్ ఉన్నప్పుడు కంపల్సరీ మనము అడ్జెక్టివ్ యూజ్ చేసుకోవాలి. నౌన్ లేదనుకోండి పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనకి ఇక్కడ నౌన్ లేదు కాబట్టి పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రెండు మనకు అడ్జెక్టివ్స్ కాబట్టి రెండు ఆన్సర్లు పోతాయి. సో ఆన్సర్ వస్తున్నప్పుడు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ఇది? ఓకేనా. ఇవి మీకు చూడండి, నేను ఎంతగానం మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనకు ఆన్సర్ తెలియడం ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ తెలియడం అసలు ఇంపార్టెంటే కాదు. ఆన్సర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? ఆన్సర్ తెలుసుకోవడం మ్యాటరే కాదు అసలు. ఆన్సర్ ఎలా వచ్చింది, ఈ ఆప్షన్ మాత్రమే మనకు ఎందుకు ఆన్సర్ అయింది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. అప్పుడు మాత్రమే మీకు అక్కడ ఈజీ అయిపోతుంది అనమాట. కాన్సెప్ట్స్ బట్టి పట్టకండి అసలే. ఓకేనా. కాన్సెప్ట్స్ నేర్చుకోండి క్లియర్గా. బట్టి పడితే ఏం రాదు, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కదా ఎగ్జామ్స్లో, ఏం రాకుండా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మీరు ఆన్సర్ తెలుసుకోవడం మ్యాటర్ కాదు అక్కడ, ఆన్సర్ ఎందుకు వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 4వ ఆప్షన్ని చూజ్ చేసుకున్నప్పుడే మనకి ఇంగ్లీష్ మంచిగా వచ్చినట్టు నాన్న. అర్థమైంది కదా ఇలా? ఓకేనా. అలా మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మీరు అక్కడ జాబ్ వస్తుంది. అంతేగాని ఏదో కొన్ని బట్టి వెళ్తే సార్ అంటే మాత్రం వేస్ట్ అది. ఓకేనా. చదవడం కూడా వేస్ట్ అట్లాంటప్పుడు. ఓకేనా. కాబట్టి నేను చెప్తున్నాను కదండి. సో మీకు గనక ఓకేనా, మీకు గనక హైకోర్టులో జాబ్ కంపల్సరీ సాధించాలని ఉంటే, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలని ఉంటే, సో బట్టే ఇంగ్లీష్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవాలి అని ఉంటే, మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ డెమో క్లాసులు చూడండి ఫస్ట్. వీడియోస్ అవేనా? వీడియోస్ మీరు పాత వీడియోస్ ఏమనుకోకుండా, కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. కాన్సెప్ట్స్ ఎప్పటికీ మారవు ఇంగ్లీష్లో. క్వశ్చన్స్ నేను చేసే క్వశ్చన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట మీకు, అంతే. ఓకేనా. కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది మనం ఇక్కడ నేర్పిస్తాం అనమాట, అంతే. కాన్సెప్ట్స్ అయితే సేమ్. మీకు ఇంకా కొత్త కాన్సెప్ట్స్ కావాలంటే నేను యాడ్ చేపిస్తూనే ఉంటాను, అప్డేట్ చేపిస్తూనే ఉంటాను. కోర్సు తీసుకున్నా సరే తీసుకోకపోయినా సరే ఆటోమేటిక్గా తీసుకున్న వాళ్ళకు కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి వీడియోస్ అప్డేట్ చేస్తే. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా. సో మీకు 199కి 1 మంత్ వ్యాలిడిటీ, నెక్స్ట్ 299కి 3 మంత్స్ వ్యాలిడిటీ నాన్న. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు మీరు, రైట్. ఫ్రీ డెమో క్లాసులు చూడండి ఫస్ట్. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది నాన్న. టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీకు ఎందుకు ఇంకా లేటు, ఎక్సలెంట్ ఇంగ్లీష్ అనమాట, రైట్. సో మీకు ఇంగ్లీష్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది నాన్న హైకోర్టు ఎగ్జామ్స్లో. 40% క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే హైకోర్టులో. కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి మంచిగా. ఓకేనా. సో మీకు యాప్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సరే, ఓకేనా. సో మీకు అక్కడ ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు అక్కడ తర్వాత ఈ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా అండి. సో ఇదండి. ఓకే. సో మీరు కనుక ఓకేనా, సో ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే నేను మీకోసం అన్ని ఎక్స్ట్రా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఎగ్జామ్ వరకు తప్పకుండా మీకు ఇంగ్లీష్ మీద వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి, తర్వాత యూట్యూబ్ కూడా ఫాలో అవ్వండి మీరందరూ. ఓకేనా. నెక్స్ట్ అలాగే మన బుక్ కూడా రాబోతుంది నాన్న త్వరలోనే, రైట్. ఆ బుక్ ఓకేనా మనకు మార్కెట్లోకి వస్తుంది. ఎక్సలెంట్ బుక్ అనమాట. మీరు మన కోర్సు తీసుకొని ఆ బుక్ తీసుకున్నారంటే ఇంగ్లీష్ అనేది ఇంకా మీకు చాలా సింపుల్ అయిపోతుంది. ఓకేనా. బుక్ అనేది మీకు త్వరలోనే ఓకేనా 1 మంత్లో మీకు రావడానికి కంపల్సరీ ఇక్కడ చాయిసెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆల్రెడీ చేసిన వీడియోస్ కంపల్సరీ ఆ వీడియోస్ కూడా చూడనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.